ఇక నా భార్యను గెలిపించండి, మీకు ఉచిత వైద్యం అందిస్తానంటూ జనగామ జిల్లాలో ఓ ప్రభుత్వ వైద్యుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఇక జనగామ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్న మాచర్ల స్వరూప తరపున ఆమె భర్త జనగామ జిల్లా ఆసుపత్రి ప్రధాన వైద్యుడు మాచర్ల భిక్షపతి ఘనకార్యం ఇది. కమలం పార్టీ తరపున ఇంటింటికి తిరుగుతున్న మాచర్ల భిక్షపతి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఒక పార్టీకి మద్దతునివ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ప్రచారంలో పాల్గొనడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. వార్డులో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ఆమెను గెలిపిస్తే ఉచిత వైద్యం చికిత్స అందిస్తానని మాచర్ల భిక్షపతి తాయిలాలు ప్రకటిస్తున్నాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, ఇక జనగామ జిల్లాలో ప్రభుత్వ వైద్యుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఒక ప్రభుత్వ వైద్యుడు జనగామ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ పార్టీకి అనుబంధంగా బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో తన ఉద్యోగ ధర్మాన్ని కూడా తప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించేటువంటి మాచర్ల భిక్షపతి అనే వైద్యుడు 16వ వార్డుకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో తిరిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. 16వ వార్డు బీజేపీ అభ్యర్థి తన భార్య తరఫున ఆయన ప్రచారానికి దిగినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఎన్నికల నియమావళి ప్రకారం కావచ్చు, తన ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలంగా ప్రచారం నిర్వహించొద్దన్నటువంటి ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ ఉల్లంఘించినటువంటి సందర్భం కనిపించింది. ఇందులో మరో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని మరొక వైపు ప్రచారంలో భాగంగా హామీలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వ వైద్యుడు ప్రభుత్వ వైద్యాన్ని కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రులను ప్రమోట్ చేయాల్సినటువంటి సందర్భాన్ని మరిచి ఉచితంగా వైద్యం అందిస్తానన్నటువంటి ప్రకటనలు హామీలు ఇవ్వడం మాచర్ల భిక్షపతి ద్వారా మనకు వినిపిస్తా ఉంది. బీజేపీ నాయకులు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మాచర్ల స్వరూప బీజేపీ అభ్యర్థి 16వ వార్డు తరఫున ఇలాంటి ప్రచారము అదేవిధంగా హామీలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉన్నటువంటి మాచర్ల భిక్షపతి ఒకవైపు అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించొద్దని తెలిసి ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వహించేటువంటి ప్రయత్నం చేసే విషయం ఏదైతే ఈ ప్రచారం ద్వారా మనకు అర్థమవుతుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం ఒకవైపు, మరోవైపు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వ వైద్యాన్ని కూడా చిన్న చూపు చూసే విధంగా ఆయన ఉచితమైనటువంటి వైద్యాన్ని అందిస్తారని తాయిలాలు ప్రకటించి ధర్మానికి కూడా కలంకం తెచ్చే విధంగా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వైద్య వృత్తికి కలంకం తెచ్చే విధంగా కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ మాచర్ల భిక్షపతి గతంలో ఆర్మీలో కూడా పనిచేశాడు. ఇలాంటి విషయాలన్నీ తెలుసు కానీ ఈ విధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. బీజేపీ తరఫున ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి పాల్గొనడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.